కానీ మీరు కూడా బీసీల కోసం ఏం ఫైట్ చేయట్లేదు కదా, బీసీల కోసం ఏం పోరాటం చేయట్లేదు. మీ పార్టీ 42% సర్పంచ్ లోకల్ బాడీ ఎలక్షన్ లో 42% ఇస్తా అని చెప్పేసి ఇవ్వకుండానే ఎన్నికలలోకి వచ్చి చర్చలకు సిద్ధము. మీ క్యూనిస్ ద్వారా చెప్తున్నా, నా నియోజకంలో 60% బీసీలకు సీట్ ఇచ్చిన, 56.6% గెలుచుకున్నా, 56.6% గెలుచుకున్నా. నేను 52% టికెట్లు ఇచ్చిన, బీసీలకు ఇచ్చిన. నేను జిల్లా అధ్యక్షునిగా. నువ్వు లెక్క రేపొద్దున గెలిచిన సర్పంచ్ ఎంత, ఓడిన సర్పంచ్ ఎంత, మేము బీఫామ్ ఏది కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి బీసీలు ఎంత నువ్వు చూడు. బీసీలకు ప్రతి బీసీకి పోయి ప్రచారం చేసిన, వాళ్ళకు ఉడతా భక్తిగా సాయం చేసిన, అడ్డం నిలబడ్డా. ఎవడొచ్చే కనీసం ఒకరోజు ప్రచారం చేయలేదు, ఎవడొచ్చి వాళ్ళకి కనీసం పాంప్లెట్ డబ్బులు ఇవ్వలేదు. ఇలా వాళ్ళ స్టిక్కర్లు పాంప్లెట్లు వాళ్ళకన్నీ నేనే దగ్గరుండి, అరే ఒక చిన్న స్థాయి బిడ్డగా వచ్చారు కాబట్టి వాళ్ళ బాధలు నాకు తెలుస్తాయి. ఇక నువ్వు ఏ ఊరు పోయి గెలిచిన సర్పంచ్ అడుగు, ఓడిన సర్పంచ్ అడుగు, బీర్లేలంటే గీ సబరాశేషన్ గీ అవలాగాలకు భయపడితే రాజకీయం చేస్తున్నా. నేను ఇప్పుడు కూడా మీ క్యూను ద్వారా చెప్తున్నా, మీరు ఏమన్నా రాసుకోరా భయ్, నాకు బినామీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నేను ఎమ్మెల్యేగా కాకముందుకే నా మీద ఐటీ దాడులు అయినాయి. మీరు చూసుకోండి. ఇవాళ ఎమ్మెల్యే అయినాక సంపాదించుకోవట్లేను. ఎమ్మెల్యే అయినాక ఎకరం 2 ఎకరాలు కూడా కొనలేదు. నేను ఎమ్మెల్యే కాకముందు మంచి బిజినెస్ చేసిన, వ్యాపారం చేసిన, ఓ కంపెనీకి భూములు అమ్మేది, కొనలేదు. నేను ఇంత పారదర్శకంగా నేను మీడియా వాళ్ళ మీ క్యూను ద్వారా చెప్తున్నా, మీరు నిజం తెలుసుకొని నిజం ఉంటే రోజు రాయండి. కానీ తెలివితక్కువతనంగా ఒక బీసీ బిడ్డ ఎదుగుతుండని 4 రాళ్ళు వేయాలంటే ఆ రాళ్ళు మీ మీద పడతాయి. నేను క్యూని ద్వారా మీకు చెప్తున్నా. ఓకే, మొన్న మాకు ఫోన్ వచ్చింది మార్నింగ్ న్యూస్ లోకి మేము వస్తామన్నా అని చెప్పేసి. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే ఇక్కడున్న బ్రిడ్జిని కూలగొడతా మీకు న్యాయం చేస్తా అని చెప్పిండు. ఇక్కడికన్నా ఆ షాపులు వాళ్ళకు కూడా ఇంకా 129 షాపులకు వాళ్ళకు అరేంజ్ చేయాలంట. మా ఎమ్మెల్యే గారు చేస్తలేరు అని చెప్పేసి చెప్తున్నాను. కరెక్ట్ మాట. నేను కూడా అప్పుడు ఎలక్షన్ లో యాగుట్టనైతే కేసీఆర్ కట్టిండు, కానీ గుట్ట కింద అభివృద్ధి మర్చిపోయిండు. ఆ గుట్టకు ఏదైతే సహకరించినటువంటి షాపుల వాళ్ళు కానీ, దుకాణం వాళ్ళు కానీ, ఆ ల్యాండ్ వాళ్ళు కూడా చాలా సఫర్ అయ్యారు. అప్పుడు నేను ఎలక్షన్ క్రమంలో ఏం చెప్పంటే, ఈ బ్రిడ్జి లాంగ్ కట్టడం వల్ల ఇక్కడ కనీసం 200 మంది షాపులు నష్టపోతున్నారు. ఈ బ్రిడ్జి తీస్తా, అదేవిధంగా 500 మంది గుట్టను నమ్ముకొని 40 ఏళ్ళుగా ఆటో నడుపుకొని పొట్ట చేత పట్టుకొని నడిచేది. ఆ ఆటోలు బంద్ అయినాయి. వాళ్ళకు ఒకటి షాపులు కట్టడానికి వాళ్ళు షాపులు అలా చేయలే. ఆ షాపులు ఇస్తాను చెప్పిన, అక్కడ రేటు కూడా వెడల్పు చేస్తాను మాట ఇచ్చిన, అక్కడ గుండం బంద్ చేసిరు, గుండం ఓపెన్ చేస్తాను మాట ఇచ్చిన. పైన రాష్ట్ర నలుమూలలో వచ్చే భక్తులకు డార్మెంట్ హాల్ ఉండేది గతంలో. ఎవరైనా పెద్దలు కాలం చేస్తున్నాం, లేకపోతే ఆరోగ్యరీత్యా శరీరం బాగాలేకపోతే స్వామివారి సేవలు, స్వామివారి నీరులో పండుకుంటే నిద్ర చేస్తే న్యాయమైద్దని ఉండే. ఇవన్నీ హామీలు ఇచ్చిన. ఒక్కొక్కటిగా ఇప్పటికీ 500 ఆటోలు పైకి ఎక్కించిన, గుండాన్ని మళ్ళీ పునర్నిర్మించి గుండం పైన ఓపెన్ చేసిన, రాత్రిపూట డార్మెంట్ హాల్ చేసిన. ఆ 9 దాటితే పోలీసులు కట్టబట్టుకుని ఎలగొట్టేది. అట్లాంటిది 24 గంటలు అక్కడ పడుకునేటట్టుగా డార్మెంట్ హాల్ ఏర్పాటు చేసిన. కొబ్బరికాయ కొట్టే సంస్కృతి, ఎవరైనా మొక్కు తినాలంటే కొబ్బరికాయ కొడతారు. వాళ్ళు కొబ్బరికాయ బంద్ చేస్తే మళ్ళీ కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ కొట్టి పెట్టిన, గండ దీపం ఏర్పాటు చేసిన, ఎండాకాలం వస్తే భక్తులకు చల్వ పందులు ఏర్పాటు చేసిన. బ్రిడ్జి విషయంలో మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి, మేము చర్చించినప్పుడు ఏంటంటే అది 16 నుంచి 18 కోట్ల ఖర్చు అయింది. అది తీస్తే ప్రభుత్వానికి భారం అవుతుంది, అది తీయొద్దు, మనం ఒకసారి దాన్ని నిపుణులతోటి ఆలోచన చేద్దాం అన్నాడు. అది ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా తప్పకుండా పూర్తి చేస్తాం. అదే కాకుండా యాదగిరిపల్లి నుంచి ఇక్కడ బస్ స్టాండ్ నుంచి యాదగిరిపల్లికి ఎంత అద్మానం ఉండంటే రోడ్డు అంత అద్మానం ఉండే. 2 కోట్లతోటి సీసీ డబల్ రోడ్ వేయించిన. పాతగుట్ట ఇక్కడ బస్ స్టాండ్ నుంచి పాతగుట్టకు 2 కోట్లతోటి డబల్ లైన్ తోటి శాంక్షన్ చేసి పనులు నడుస్తున్నాయి. ఇన్ని పనులు చేసిన గుట్టలో 2 ఏళ్లలో, ఇంకా 2 ఏళ్ళు ఇప్పుడు పూర్తి, కానీ ఇప్పుడు సంవత్సరంలో ఇన్ని పూర్తి చేసిన. మెడికల్ కాలేజ్ ఉందా, పోయిందా? మెడికల్ కాలేజ్ నిర్మాణం అవుతుంది, దానికి ప్రయర్ కూడా శాంక్షన్ చేయది నడుస్తుంది. మెడికల్ కాలేజ్ వేద పాఠశాల స్టార్ట్ అయింది, మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది. ఈయన యారుట పక్కపడి మీరు పొద్దున చూడండి. మెడికల్ కాలేజ్ 300 పడకల మెడికల్ కాలేజ్ వస్తే దాన్ని బీర్లేలే గారు 220కే మార్చినారు. 100 అడ్మిషన్లు ఉంటే దాన్ని 50కే చేసినారు. ఇంకా పని కూడా కనీసం స్టార్ట్ చేయలేదు అంటే తెలియని వాళ్ళు అట్లా అనుకుంటారు. నా ప్రాంతం కోసం నేను కొట్లాడతా తప్ప తగ్గిస్తే మనకు వచ్చిన ఆపమైంది. ఎందుకు తగ్గిస్తాం? ప్రభుత్వం నుంచి నిధులు రావాలి, పనులు ప్రారంభించాలి. గత 10 ఏళ్ళుగా వాళ్ళు చేయని పని ఒక్కొక్కటిగా చేసినాం. వేద పాఠశాల 40 కోట్లతో శాంక్షన్ చేసినాం, దాని ప్రారం కూడా పూర్తయింది, దానికి పునాదులు తీసినాం. మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది, గంధమల్ల ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. మేము ఇచ్చినటువంటి బ్రిడ్జిలు 4 బ్రిడ్జిలు స్టార్ట్ అయినాయి. ఇవాళ కొలంపేక పోండి మీకు బ్రిడ్జి కానొస్తుంటుంది, కాలపల్లి పోండి బ్రిడ్జి స్టార్ట్ అయింది. 8 చెక్ డ్యామ్ కంప్లీట్ చేసినాం. ఇవాళ గొలుసుకట్టు చెరువులు
వాళ్ళు 10 ఏళ్లలో మేము గోదావరి నీళ్ళు తెచ్చిన వీళ్ళు తెచ్చామన్నారు, మరి బసవాపూర్ నింపుతున్నామన్నారు, గంధమల్ల అన్నారు. వాళ్ళు ఎన్నడూ నింపలే. మండు టెండలో 40 రోజులు మా గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మా ఉత్తమ్ కుమార్ సహకారంతో, డిగేష్ సమాజ్ సహకారంతో ఇలా గంధమల్ల నింపి ఇలా చెరువులు గొలుసు కట్టుగా పారించిన. మరి వాళ్ళు 10 ఏళ్ళు చేయని పని 2 ఏళ్ళలో చేసిన, సంవత్సరంలో చేసిన కదా. నేను సొంత నిధులు పెట్టుకొని నా 2 ఇటాచులతోటి గొలుసు కట్టు కాలం చేసిన. ఇలా గౌరాయపల్లి చెరువు నిండడానికి 12 లక్షలతోటి గౌరాయపల్లి, సాదివెల్లి, కమటంగూడెం, కాచారం దాని నుంచి ఆలేరు పోతున్నాయి. 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి పోని నీళ్లు నేను వచ్చాక ఎట్లా పోతున్నాయి అంటే కమిట్మెంటు, నాకు చేయాలనే పట్టుదల. నేను ఏ పదవి తీసుకున్నా దానికి న్యాయం చేస్తా. ఇవాళ నేను జిల్లా అధ్యక్షుని అడగలే, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా, బీఎస్సీ కమిటీగా, ఇలా పొలిటికల్ అఫైర్స్ కమిటీగా ఉండి అంటే ప్రభుత్వం గుర్తించింది, మా పార్టీ గుర్తించింది. ఈయనుంటేనే రేపు ఖచ్చితంగా అన్ని సీట్లు గెలుస్తాడు, కోఆర్డినేట్ చేస్తాడు, హార్డ్ వర్కరు, కాంగ్రెస్కు కడుగట్టినటువంటి కాంగ్రెస్ కార్యకర్తను నమ్మించిరు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసినా క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.